దేవుడా ఒక్క అవకాశం ఇస్తే నేను ప్రూవ్ చేసుకుంటాను. ఆ టైంలో మేడం గారు ఆపర్చునిటీ ఇవ్వటం, నాకు ఈ ఛాన్స్ అనేది దేవుడు ఇచ్చిన ఒక అవకాశం అనుకొని నేను ఆఫీస్కి వచ్చాను. అప్పారావు గారు వాళ్ళందరూ ఉండి మా ఏంటమ్మా అని అడిగారు. సార్ ఇట్లాగా గల్లా మాధవి గారు ఎమ్మెల్యే గారు ఇట్లాగా జాబ్ ఛాన్స్ అని చెప్పి ఒకసారి అనౌన్స్ చేశారండి మీటింగ్ లో, ఇట్లాగా మా శివమ్మ గారు చెప్పారండి అని చెప్పి, అవునమ్మా ఖచ్చితంగా ఇస్తానన్నారు, నీ డీటెయిల్స్ ఇచ్చేళ్ళమ్మా అన్నారు. డీటెయిల్స్ ఆఫీస్ లో ఇచ్చాను. నేను ఏమనుకున్నానంటే పట్టించుకోర్లే, వదిలేస్తారులే, వాళ్ళ ఫార్మాలిటీ కోసం రాసుకున్నారు అని చెప్పి నేను ఈజీగా వదిలేశాను. కానీ ఆ రోజు సాయంత్రానికి నాకు ఫోన్ వచ్చింది, మేడం మిమ్మల్ని గల్లా మాధవి గారు కలవాలనుకుంటున్నారు, రేపే రండి, ఉదయం రండి మేడం ఆఫీస్ కంటే. ఉదయం 11 గంటలకి నేను ఆఫీస్కి వచ్చాను. మేడం గారు సపరేట్ గా నన్ను క్యాబిన్ లోకి పిలిచి క్యాబిన్ లో కూర్చోబెట్టి, మా ఏంటమ్మా మీకు ఇంట్రెస్టేనా అని అడగటం. మేడం చేస్తాను మేడం. దీనికంటే ముందు ఫస్ట్ మెయిన్ అసలు లోపలికి ఎవరిని రానివ్వరు. మేడం గారు హౌస్ దగ్గరికి ఇంట్లోకి పిలిచి, మా రండమ్మా ఏంటమ్మా మీకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అంటే, ఉంది మేడం అంటే, మేడం ఖచ్చితంగా చేస్తాను మేడం, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, నాకు మీతో చేయటం ఇష్టం మేడం, నేననే దాన్ని 10 మందికి ఉదాహరణగా మారాలి, నేను దానికి ఇన్స్పిరేషన్ గా మారాలి అని నేను అవకాశం అడగటం. మేడం గారు ఖచ్చితంగా అమ్మా నీ అవకాశాన్ని వినియోగించుకో, నేను నీకు ఫుల్ సపోర్ట్ గా ఉంటాను, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను ఉంటానని నాకు మాట ఇచ్చారు మేడం. సోమవారం మళ్ళీ పిలిచారు, మళ్ళీ పిలిచి మీటింగ్ జరుగుతుంది, వచ్చి కూర్చోబెట్టారు. చేస్తారమ్మా అంటే, చేస్తాను మేడం, నాకు చేయాలని ఉంది మేడం అంటే, ఖచ్చితంగా. మేడం గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, పక్కన శంకర్రావు గారు అని చెప్పి కూర్చొని ఉన్నారు, ఆయన ఆఫీస్ చీఫ్ అనమాట, కూర్చొని ఉన్నారు. ఆయన ఎంతో సీరియస్ గా, సార్ నాకు సంబంధించిన అన్ని మేడమే చూస్తారు, వర్షిణి గారికి చెప్పండి, నాకు సంబంధించిన షెడ్యూల్ అంతా ఇవాళ నుంచి వర్షిణి గారే చూస్తారు. నాకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి వర్షిణి గారు ఒక పదవిలో ఉండి, ఒక మంచి స్టేజ్ లో ఉండి, ఎమ్మెల్యే గల్లా మాధవి గారు నాకు ఒక ట్రాన్స్జెండర్ ని, సమాజం వెలివేయబడిన స్థితిలో ఉన్న ఈ జెండర్ ని మేడం గారు దగ్గరకు తీసుకొని ఒక కన్న తల్లిలాగా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చి, ఆ అవకాశానికి కూడా విలువ ఇవ్వటం ఇది గొప్పతనం.